ఇగో 2 ఎగ్స్. చికెన్ ముక్క చూడండి మంచిగా ఉడికింది, బాగుందా? ఇక మా దేవమ్మకు బిర్యానీ నచ్చిందంట, ఫటాఫట్ లేపేసింది. ఇది ధనియాల పొడి ఇది. ఇక మా చిన్నది కూడా చికెన్ బిర్యానీ చేస్తుందంట. ఏం చేస్తున్నారా? కలుపు, మళ్ళీ కలుపు, అది కలుపు. బిర్యానీ వచ్చేసిందో. బిర్యానీ అయితే ఇది పొగలు వస్తుంది. ఏమోదు ఇలా తర్వాత తెచ్చుకుందాం. లేదు ఇలా బోర్ కొడుతుంది, బయటకి ఏమవుతుంది, కానీ ఇంట్లోనే చేసుకుందాం బిర్యానీ. అయితే ఈరోజు విషయం ఏంటంటే సండే వీక్లీ ఆఫ్, సో ఇంటికాడనే ఉన్నా. సో మా పాపకి చికెన్ బిర్యానీ కావాలంట. సో చికెన్ బిర్యానీ కావాలంటే బయటకు పోలేని పరిస్థితి. నువ్వు చూసిరా, వర్షం ఫుల్గా వర్షం పడుతుంది, కనిపిస్తుంది అసలు. ఇదిగో వర్షం పడుతుంది. సో ఈ వర్షానికి అయితే మేము బయటకి అయితే వెళ్ళలేము. అదే చికెన్ బిర్యానీ ఇంట్లో చేసుకుందామని చెప్పిన. సో ఇప్పుడైతే మేము చికెన్ బిర్యానీ అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. సో మా చికెన్ బిర్యానీ వీడియో చూడబోయే ముందు అయితే వీడియోకి అయితే ఒకసారి లైక్ కొట్టండి. సో మనం ఎట్లాగో ఇంటికాడ ఉన్నాం కాబట్టి ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది కదా. సో అది మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో అందుకని అయితే చికెన్ బిర్యానీ కోసం అయితే నేను చికెన్ అయితే తీసుకొని వచ్చిన. ఇగో ఇక్కడ చూసారు కదా చికెన్. సో చికెన్ తీసుకొని వచ్చిన, ఫ్రెష్ చికెన్ ఇప్పుడే తీసుకొచ్చిన. ఇది మంచిగా కడిగి పెట్టిర్రు. అయితే చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి వేస్తారు అనేది మేము చూపిస్తాము. అంటే అన్ని రకరకాలుగా చేస్తారు కానీ మా స్టైల్లో మేము చేస్తాం కదా. సో మేమేం చేస్తాం అనేది మీకు చూపిస్తాము, ఓకేనా? ఇప్పుడు మేమైతే చికెన్ బిర్యానీ కోసము చికెన్ దమ్ బిర్యానీ, సో చికెన్ దమ్ బిర్యానీ కోసం అయితే మేము ఐటమ్స్ అయితే కలిపేస్తున్నాము. మీరు కూడా చూడండి. సో ఇవి మొత్తం మసాలా వేసుకొని ఈమె దంచుతూ ఉంటుంది. ఇది గరం మసాలా. సో అది మనం ఇప్పుడు దంచేసుకుంటేనే చాలా బాగుంటుంది మసాలా. ఈ చికెన్కి అయితే ఇప్పుడు మొత్తం మసాలా అంతా కలిపి పెట్టుకుందాము. అంటే ఈ మసాలా కలుపుకొని 1 గంట సేపు అట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. సో ఇప్పుడైతే మసాలాలు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు తక్కువ వేయాలి, కారం, ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు ఉప్పు మన సరిపడంత తీసుకోవాలి, రుచికి సరిపడంత. ఇది ధనియాల పొడి ఇది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసినాము. పెరుగు మేము 1/2 కేజీ చికెన్కి 1/4 కేజీ పెరుగు ఉంటుంది. ఇది వేసి ఇప్పుడు మొత్తం కలిపేద్దాం దీన్ని. ఇక్కడ ఈ మసాలా దంచుతూ ఉంది. సో ఈ మసాలా దంచిన తర్వాత ఈ మసాలా కూడా దాంట్లో వేసేసుకుందాం. ఏం వేస్తున్నావు నువ్వు? ఏం వేస్తున్నావు? వండుతావు మళ్ళా నువ్వు? చాలు వేయకి వద్దు ఇంకా. ఫ్రెండ్స్ ఇగో ఇది కస్తూరి మేతి. మసాలా చూసారు కదా, ఇది కచ్చపచ్చగా దంచుకున్న మసాలా అనమాట. సో ఈ మసాలా కూడా దీంట్లో పోసేసుకుందాము.
మసాలా వేసుకున్న తర్వాత మొత్తం ఇట్లా అంతా కలిపేసుకుని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇంకా. సో ఫ్రెండ్స్, చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, ఇది చికెన్ కలిపి పెట్టుకున్న దాంట్లోకి మనమైతే కొత్తిమీర గడ్డ వేసేసుకుందాము. సో కొత్తిమీర వేసేసి కలిపేద్దాం. సో మొత్తం అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఈ చికెన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. దమ్ బిర్యానీ వండుకోవాలి. ఇదే నీళ్ళల్లో మనము కొంచెం ఉప్పు అలాగే కొన్ని మసాలాలు వేసుకుందాము. అంటే గరం మసాలాలు బిర్యానీకి వేసుకుంటాం కదా, మసాలాలు వేసుకోవాలి కొంచెము. ఉల్లిగడ్డలు మొత్తం ఇట్లా ఎంచుకోవాలి, మొత్తం నూనెలో ఇట్లా ఫ్రై చేసుకోవాలి, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా చికెన్, ఇందాక ఇవి మొత్తం కలిపి పెట్టుకున్న చికెన్ 1 అవర్ నానబెట్టుకున్నాం అనమాట ఇట్లా. సో అది మొత్తం ఇప్పుడు మనం దేంట్లో అయితే బిర్యానీ వండుతున్నామో అదే గిన్నెలో వేసేసుకోవాలి. ఈ బిర్యానీ గిన్నె అనేది కొంచెం దొడ్డుగా ఉండాలి, ఇట్లా ఈ మందంగా ఉంటే కొంచెం మాడిపోదు అనమాట, మంచిగా వస్తుంది. మనం నూనెలో ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు చాలు చాలు చాలు, కొంచెం నూనె పోసుకో. దాంట్లో కలిపి పెట్టుకుని చికెన్ వేసుకున్నాము, అట్లాగే ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాము. దాంట్లో ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు వేపిన నూనె ఉంది కదా, ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్న ఆయిల్. సో ఆయిల్ కొంచెం పోసేసుకుందాం దీంట్లో. సో మొత్తం మసాలా ఇదంతా మంచిగా ఇట్లా కలుపుకొని ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇంకా పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనము అన్నము వేసేద్దాం అనమాట దానిపైన. ఇక మా చిన్నది కూడా చికెన్ బిర్యానీ చేస్తుందంట. ఏం చేస్తున్నారా? కలుపు, మళ్ళీ కలుపు, కలుపు. ఆమె కూడా కలుపుతుంది. చేయి పెట్టదు, గంటతో కలుపునానా. నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళి వచ్చేలోపు అయితే మా వాళ్ళు దమ్ము బిర్యానీ అయితే దమ్ముకేసేసారు. సో చూసిరు కదా ఇక్కడ బాగుండు కనబడుతుంది. చూద్దాము. ఈ బిర్యానీ అయితే దమ్ముకేసారు అనమాట. ఇప్పుడు దమ్ బిర్యానీ కదా, సో దాని మీద బాగా బరువు పెట్టింది బిర్యానీ అయితే. ఇది పొగలు వస్తుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది, బిర్యానీ స్మెల్. సో ఇప్పుడు పోయి లపా లాగించేద్దాం. బిర్యానీ వచ్చేసిందో కదా, బిర్యానీ వచ్చేసింది. ఇంకా మనం కుమ్మడమే, తగ్గేదేలే కదా, తగ్గేదేలే అని చెప్పు. తగ్గేదేలే. కాలుతుందా? సో ఫ్రెండ్, బిగో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చేయి తిన, కాలుతుంది. ఇగో 2 ఎగ్స్. ఇది మమ్మీకి నీకు చికెన్ తింటావాలనే
పట్టుకోయ మంచిగా. గుడ్డు వద్దు నీకు, చికెన్ ఇస్తా. ఇదివరకు నీకు అదేవి ఇలా తింటావా అమ్ములు నువ్వు? నువ్వు ఇలా తింటావా? వేస్తా. కూర్చో కూర్చో, ఇటు కూర్చో కూర్చో ఇటు కూర్చో, అటు అది కదా కూర్చో. అమ్ములు, కుక్కర్ దగ్గర కుక్కర్ దగ్గర కుక్కర్ కుక్కర్ కుక్కర్. ఉల్లిగడ్డలు రెడీ అయినాయి. ఇస్తా నీకు ఇస్తా. మూతేది చికెన్ ముక్క చూడండి మంచిగా ఉడికింది. సో దమ్ వేసినాం కదా, సో మంచిగా అయింది. ఈమెనేమో కావాలంటుంది, ఇదేమో వేడి వేడిగా ఉంది. ఇది మా చిన్న మీద అనమాట ప్లేటు. బాగుందా చికెన్? అమ్మగా చికెన్ బాగుందా? బాగుందని చెప్పు. చెప్పు. సూపరా సూపరా? ఏంది దెబ్బ లాగించేసాను. సూపర్ ఉంది. బాగుందా? ఇక మా దేవమ్మకు బిర్యానీ నచ్చిందంట, ఫటాఫట్ లేపేసింది. సో నాది కూడా ఇగో, నాది ఇంకా ఉడవనే లేదు. హోటల్లో ఉన్న బిర్యానీ కంటే ఇదే మంచి. ఇంకా పెట్టుకొని తిను. ఈమె చికెన్ తినదు, అందుకనే ఇగో ఆమె కోసం గుడ్లు ఉడకబెట్టినాం 2. సో ఫ్రెండ్స్, వీకెండ్లో మీరు కూడా ఇలా మీ పిల్లలకు నచ్చేటట్టు వంట చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట ఫుడ్ పెట్టకండి, ఎక్కువ మసాలాలు కూడా వాడకండి, ఇంట్లో ఉన్న వాటితోనే బిర్యానీ చేసేసేయండి. కొంచెం ఆయిల్ కూడా మనం ఇంట్లో వాడుకుంటే మంచిగా వాడుకుంటాం కదా. సో అదే బయట ఆయిల్ అయితే వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలియదు. సో మన ఇంట్లో వాడుకుంటాం కాబట్టి అన్నీ మంచిగా వండుకుంటాం కదా. సో బిర్యానీ కూడా మంచి టేస్టీగా వస్తుంది. సో మాకు కూడా అట్లానే బిర్యానీ అయితే చాలా బాగుంది. బిర్యానీ అయితే చాలా బాగుంది. సో వీడియోకి అయితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.